హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గెట్ ఆల్ టాకీస్. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. చిన్న సినిమానే అయినా కూడా మంచి క్లాసిక్ టచ్తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా 35. ఈ సినిమా మీద నమ్మకంతో రిలీజ్కి 2 రోజుల ముందుగానే ఈవినింగ్ షోస్ ప్రీమియర్స్తో మన ముందుకు వచ్చింది. మంచి యాక్టర్స్తో మంచి ప్రొడక్షన్ వాల్యూస్తో తెరకెక్కింది ఈ సినిమా. సినిమా ఎలా ఉంది, కథ ఏంటి, అందులో విశేషాలు ఏంటి, యాక్టర్స్ ఎలా చేశారు, టెక్నీషియన్స్ ఎంత హార్డ్ వర్క్ పెట్టారో తెలుసుకుందాం ఇప్పుడు. ఈ కథ సారాంశంలోకి వెళ్తే, ఎప్పుడూ మ్యాథ్స్లో 0 మార్క్స్ తెచ్చుకునే స్కూల్ పిల్లవాడు, ఆ పిల్లవాడి అమ్మ నాన్న, స్కూల్ మాస్టర్, ఈ క్యారెక్టర్స్ మరియు వాళ్ళ భావాలతో నడిచే కథ. స్కూల్ మాస్టర్ ఎందుకంత కఠినంగా ఉన్నాడు, ఆ పిల్లవాడి తండ్రి 0 మార్క్స్ పట్ల ఎందుకంత అసహనంగా ఉన్నాడు, 10th ఫెయిల్ అయిన తల్లి ఆ పిల్లవాడిని ఎలా మార్చుకుంటుంది అనే పాయింట్స్ ఈ కథనాన్ని నడిపిస్తాయి. తల్లిగా నివేత, తండ్రిగా విశ్వదేవ్, స్కూల్ మాస్టర్గా ప్రియదర్శి, పిల్లవాడిగా అరుణ్ దేవ్ చాలా బాగా నటించారు. నివేత యాక్టింగ్ గురించి మనం కొత్తగా చెప్పక్కర్లేదు. కళ్ళతో అభినయాన్ని చాలా బాగా పండించే అరుదైన హీరోయిన్స్లో తను ఒకటి. ఇలాంటి పాత్రల్లో తనని చూస్తుంటే మహానటి సావిత్రి గారు గుర్తుకొస్తారు. ప్రియదర్శిని బలగం సినిమా తర్వాత మంచి నటనకి స్కోప్ ఉన్న క్యారెక్టర్లో చూస్తాము. విశ్వదేవ్ కూడా మిడిల్ క్లాస్ తండ్రి పాత్రలో మంచిగా ఒదిగిపోయాడు. నందకిషోర్ మంచి విలువలున్న కథని రాసుకొని మంచిగా తీర్చిదిద్దాడు. సంగీతం పర్వాలేదు, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నవి. ఎంత హిట్ సినిమా అయినా 1-2 అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఈ సినిమాలో కూడా అక్కడక్కడ స్లో నరేషన్ వలన కొంచెం డౌన్ అయినా ఇందులో సన్నివేశాలు, డైలాగ్స్ మనల్ని తప్పకుండా అలరిస్తాయి. ఇలాంటి సినిమాని సపోర్ట్ చేసిన రానా గ్రేట్ అనే చెప్పాలి. ప్రతి పేరెంట్ తప్పకుండా చూడాల్సిన సినిమా. ఫ్యామిలీస్ని, కొత్త తరం సినిమాలని, ముఖ్యంగా మంచి సినిమాలని ఇష్టపడే ప్రతి వ్యక్తికి ఈ సినిమా అలరిస్తుంది. ఈ సినిమాని తప్పకుండా థియేటర్స్లో చూడండి.